అరెస్ట్, బెయిల్, మళ్లీ అరెస్ట్. 2 రోజులుగా యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో జరుగుతున్న తంతు ఇదే. పవన్ పై అనుచిత వ్యాఖ్యల మీద వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు రాజకీయంగానూ ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూట్యూబర్ జోసెఫ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై విడుదలైన కాసేపటికే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర జోసెఫ్ ను అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నారు పోలీసులు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలపై ఏలూరులోనూ కేసు నమోదవడంతో అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచలిలో యూట్యూబర్ జోసెఫ్ కు బెయిల్ వచ్చింది. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో యలమంచలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో జోసెఫ్ ను విచారించారు. ఈ సందర్భంగా నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ కు జనసేన శ్రేణులు భారీగా చేరుకుని జోసెఫ్ ను శిక్షించాలని కోరుతూ ఆందోళన చేశారు. భారీ భద్రత మధ్య నక్కపల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన వెంటనే ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇంకా ఎంత దిగజార్చాలండి? రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ఏలూరు పోలీసుల అరెస్టుకు ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు రావణ్. ప్రజా సమస్యలు వదిలేసి 500 మంది పోలీసులు తన కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? ప్రకాష్ రాజ్, జోసెఫ్ ఆడియోలు బయటపెట్టిన మంత్రి కందుల దుర్గేష్ జోసెఫ్ ను సంప్రదించే ప్రకాష్ రాజ్ పవన్ పై మాట్లాడతారని చెప్పారు. జోసెఫ్ ఎపిసోడ్ వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారని, కుట్ర ఎలా జరిగిందో త్వరలో బయటపడుతుందని తెలిపారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షణలు తీసుకొచ్చి లేదా కుల ఘర్షణలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అదే సమయంలో కూటమిలో బలమైన నాయకునిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా బలహీనపరచడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బంది కలిగించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ చేస్తూ ఉన్నాడు. పవన్ వైసీపీ నేతల్ని ఎలా తిట్టారో అవే రావణ్ రిపీట్ చేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కస్టడీలో ఉన్న నిందితుడిని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ఏం చెప్పాడు? అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైతే బూతులు తిట్టాడో లేదా ఏమైతే మాట్లాడాడో అదే మాటలను రీట్రీట్ చేశాడు. మరి అప్పుడు నేరం కాంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అది నేరం కాకపోతే ఇవాళ ఎలా నేరం అవుతుంది ఇస్తుందని అడుగుతున్నాను. అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం నలుమూలల పోలీసు వ్యవస్థను ఎందుకు చేతులు కట్టేస్తున్నారు మీరు అంటున్నారు. ప్రకాష్ రాజ్, జోసెఫ్ వైసీపీ కోవట్లన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. ఇద్దరూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్, జోసెఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.